మనం అంతకుముందు జయసుధ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను ఏంద్ర ఒక మాట అడిగాడు కదా, దాని మీద వీడియో చేసినాం. అప్పట్లోనే అతగాడి చాంచల్యాన్ని మనం గుర్తించాం అన్నమాట. మరోసారి రీసెంట్గా రివాల్వర్ రీటా, మన రౌడీ రాణి, రివాల్వర్ రాణి ఆ టైప్ సినిమాలు ఏమనుకుంటారు, సినిమాలు చూడలేదు కానీ రివాల్వర్ రాణి రీటా దానిలో లేదు తోట అన్నట్టుగా ఉందని చెప్పి చాలామంది చెప్పారు. ఆ ప్రమోషన్కి సంబంధించి ఈ ఈ మధ్యకాలంలో అదేదో పెద్ద పెళ్ళిళ్ళ వేడుకలకి చదివింపులకి కూర్చున్నట్టు ఈ విలేకరులందరిని కూర్చోబెట్టేసేసుకొని ప్రశ్న వాళ్ళకి Q&A అంట, Q&A సెషను చేస్తున్నారని చెప్తున్నారు కదా. అందులో మన కుర్రాడు, ఈ సీనియర్ సిటిజన్ కుర్రాడు అడుగుతాడనమాట, ఎప్పుడో ఏదో ఎక్కడో ఆ కీర్తి సురేష్ అనబడే ఆ లేడీ ఆ నటి ఇద్దరిలో ఎవరు బెస్ట్ డ్యాన్సర్ అంటే విజయ్ పేరు చెప్పిందట. దాని మీద చాలామంది సీరియస్ అయ్యారు, నీకు తెలిసలేదా అంటే, తెలిసలేదా ఏంటి, సీరియస్ అయితే ఏంటి, నష్టం ఏంటి? ఇప్పుడు ఇద్దరిని ఎంచుకోమన్నప్పుడు ఒకవేళ ఎవరినో ఎంచుకుంటారు, అంత మాత్రం చేత ఏదో సీరియస్ అయిపోయారని ఈయన ఫీల్ అయిపోతూ అంటే ఏముండదు. ఇప్పుడు మనం దేనికైతే ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ గొట్టానికి ఒక 4 వ్యూస్ తీసుకొద్దామనే ఎదవ తాపత్రయం, అసలు మనిషి లోపల అసలు మనిషి వీళ్ళందరూ బయటకు వచ్చేటట్టు ఎదవ ప్రశ్న అడిగిస్తారన్నమాట. లేకపోతే చిరంజీవి విజయ, అసలు వీళ్ళిద్దరు ఏమన్నా ఒక జనరేషన్కి చెందిన వాళ్ళ? చిరంజీవి 40 ఏళ్ళ నుంచి తెలుసు మనందరికీ, చిరంజీవి గారు. విజయ్ 25 ఏళ్ళ నుంచి తెలుసు అనుకుంటున్నాను. వీళ్ళిద్దరికి పోలికి పెట్టిన పట్ట ఆడించాలి కానీ ఈ అమ్మాయి సమాధానం చెప్పడం తప్ప. ఇదే కదా జయసుధ గారి విషయంలో కూడా నేను అడుగుతాను, కనీసం అడిగే జ్ఞానం కూడా లేదు. ఏమని అడుగుతాడు, మీకు ఇంతకుముందు ఎవరితోనే ఎఫ్ఐఆర్ ఉందా అంట. ఎవడన్నా అడుగుతాడు అసలు? కనీసం జనబాహుళ్యంలో తిరిగే వాళ్ళు కూడా ఎమ్మా నీకు ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందని అడుగుతారా? ఈ బుస్సేంద్రగాడు అది అడుగుతాడు. ఆమె నాకు తెలిసి చాలా బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి, అప్పుడు ఆ వీడియోలో కూడా మనం చెప్పాం, చాలా బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి నువ్వు అసలు ఇట్లాంటి ప్రశ్నలు అడగకూడదు అని చెప్పేసి. పైగా మీనా గారు ఉన్నారు, మీనా అయితే మనతో పాటు పెరిగిన అమ్మాయిలాగా అనిపిస్తుంది మనకి. ఏజ్ గ్రూప్ ఒకేలా ఉంటుంది, మనం చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి సినిమాల్లో కూడా. నువ్వు మరి ఎట్లయినా సరే మళ్ళీ ఎవరినైనా పెళ్లి చేసుకోవటం కానీ ఎందుకంటే అంటే నీకెందుకురా ఆమె పెళ్లి చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి? మళ్ళీ నీకు ఏదైనా చేత అయితే చిన్నప్పటి నుంచి తెలుసు అని ఏడుతావు కాబట్టి కండోలెన్సెస్ చెప్పు, వాళ్ళకి ఏదైనా సహాయం అయితే చెయ్యి. పైగా నీలాంటి తుచ్చల సహాయం అయితే వాళ్ళు ఎవరు అడగరలే కానీ మినిమం సెన్స్ ఉండదన్నమాట. ఏదో గొప్ప ఇదిలాగా నా దగ్గర గొట్టం ఉంది, అవతల మనిషి ఉన్నారు, నేనేమడిగిన వాళ్ళు చెప్పాలి, చెప్పకపోతే నా ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తాను, బెదిరింపులు. ఈ ఎదవలకు ఒక గ్రూప్ ఉంటుంది, మళ్ళీ అనకూడదు, ఎదవలను ఎదవ అనకూడదు. అంటే హక్కులు మనోభావాలు మట్టిగడ్డలు దెబ్బతింటాయి, ఆవాలు జీలకర్రలు దాకా. వేస్ట్ ఫెలోస్ గారికి దారిని పోతున్న వాళ్ళని కూడా మనం ఏదన్నా అనాలంటే సంశయిస్తాం, కాస్త పుస్త వెనకాడతాం. అట్లాంటిది వెళ్ళిపోయేది పెద్ద డైరెక్ట్గా నీకు పలానా అడితే ఎఫ్ఐఆర్ ఏందంటే కదా, నీ అమ్మ కడుపు మాడ అసలు ఉన్నా కూడా నీతో చెప్తారా? ఎవడన్నా చెప్తాడు ఓపెన్గా, లేడీస్ని పట్టుకుని. ఇదే ఈ నెత్తిన పెట్టుకునే హీరోలను పోయి అడగమనండి. ఇప్పుడే కాదు, మనవాడు ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా కళ్ళార్చుకుంటూ వాడి భాషా పరిజ్ఞానం అంతా బయట పెడతా. ఇప్పుడు కలెక్టివల్ లాంగ్వేజ్ వాడటమే కాదు, ఆ రేంజ్లో మైండ్ కూడా ఉండాలి కదా. మనం నాగరిక సమాజంలో బతుకుతున్నామంటే ప్రవర్తన కూడా అలానే ఉండాలి. లోపల కుళ్ళు ఏమన్నా కూడా లేదు, నేను ఎలానే ఉంటానంటావా? నువ్వేమన్నా పెద్ద మహేష్ బాబు అంటారా? బిజినెస్ మెన్ల మహేష్ బాబు గారు కాదు కదా. వాళ్ళ గురించి వార్తలు రాసుకుంటూ బతికేవాడు. ఇది చాలా కర్ణ కఠోరంగా ఉంటుంది ఈ మాట, ఏది వాళ్ళ గురించి వార్తలు రాసుకుంటూ బతికేవాడు అంట. కానీ మనం చేస్తుంది అదే కదా. అంటే మినిమం కట్టెసీ కానీ రెస్పెక్ట్ కానీ ఏమీ లేకుండా ఏది పడితే అది అడిగేస్తాం. చిరంజీవి బాగాలేదు, చిరంజీవి నాకు నచ్చదు అన్నాడు అనుకోండి, ఏం చేస్తాను? చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కొట్టేస్తారు మీద పడి. ఎందుకు కొడతారు? లేదు, వాళ్ళలో ఎవరు అట చేయరు. అన్ని పాఠాలైన దద్దమ్మలు కొంతమంది అలా చేస్తారు. ఎందుకంటే కమల్ హాసన్ నచ్చేవాళ్ళు ఉంటారు, లేదంటే ఇంకొకరు నచ్చేవాళ్ళు ఉంటారు. అంత మాత్రం చేత అదేదో పెద్ద ఇదైన పోయినట్టు ఏదేదో మాట్లాడేస్తే ఎట్లా? ఈ ఒలికిపోయింది మాట్లాడుతూ టీట్ అవుతుంది మనకి. లేదంటే ఛాన్స్ రాలా మనోడికి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా.
సార్ చిరంజీవి గారు చూసారో లేదు మీరు, నేను మీ గురించి ప్రశ్న అడిగా అని చెప్పినా చెప్తాడు వెళ్ళిపోయి. ఆ ప్రశ్నలకి అర్థం ఉండొద్దా? మినిమం అంటే మినిమం ఉండొద్దా? అయితే సినిమా ఎటు పోయింది కాబట్టి ఇంకా తెలివైన వాళ్ళు ఏమైనా చేసినా చేస్తారు, నేను ఏమైనా హింట్ ఇస్తున్నాను తెలియదు. కానీ మా చిరంజీవిని అంటే అందుకనే అమ్మాయి సినిమాలు బాగుపడుతున్నాను తెలుసా అని. అంత సీన్ లేదు బాబు, చెత్త సినిమాలు తిప్పితే ఎవడిగానే బాగుంది. అంచేత ఈ విష కొట్టాల నుంచి సరే వీళ్ళే కోరుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు కావాలి మాకు, వాళ్ళే మా చుట్టూ ఉండాలి, వాళ్ళే ప్రశ్నలు అడగాలి, కాంట్రవర్సీ చేయాలి, మా సినిమా పబ్లిసిటీకి ఉపయోగపడాలి అన్నట్టుగా ఎవడో ఒకడు అడ్డుకట్టేయాలి. అంతకుముందు ఇంకా దరిద్రులు ఉండేవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. దరిద్రులకి ఏం కోదమా? కాస్త మంచిగా బిహేవ్ చేయాలంటే కష్టం, కానీ చెత్తగా మాట్లాడటం సేపు చాలా ఈజీ కదా. ఆ కోణంలో ఏంటంటే ఈ భుషేంద్ర అనబడు ఈ భుషగాడికి మంచి బెల్ట్ చెప్తూ దక్కినట్టు సమాధానం చెప్పింది అనుకుంటా. అసలు వాళ్ళిద్దరిలో పైగా ఈ ఇతగాడు అడిగిన దాంట్లో ఏంటంటే అంటే వీళ్ళిద్దరిలో లుక్స్ ఏమన్నా బెటర్గా ఉన్నాయి అనుకుంటున్నారా అని. యాక్చువల్గా వీడు లుక్స్ బెటర్ అంటే చాలామంది అనుకుంటున్నారు చూడటానికి అందం అనేది. అమ్మాయి కీర్తి సురేష్ కూడా అదే అన్నది. కానీ లుక్స్ బెటర్ అంటే ఎవరు బాగా కనపడతారని కాదు దాని అర్థం. నీకు ఎవరు అనిపిస్తారో వాళ్ళిద్దరిలో బాగా అనిపిస్తారు అనేదే. కానీ ఆ ప్రశ్నను మనమేమి అనలేము. బట్ ఇతగాడు అడిగింది ఉంది కదా, ఎప్పటిదో ఏదో పెద్ద తవ్వి తలకెత్తుకున్నట్టు ఫలానా వాళ్ళ తరపున ప్రతినిధిలాగా ఏదో బిల్డప్లు ఇస్తూ ఏదేదో చేస్తే చివరికి ఇతగాడిని ఇప్పుడు ఎందుకు మోహన్ బాబుని నాగార్జున్ని పోయి అడగమనండి, గట్టిగా అడగమనండి. ఎట్టా నేను ఎందుకు అడుగుతున్నానంటే అఫైర్ ఉందా అని అప్పుడు అడగమనండి తెలుసు. సెన్స్లెస్ ఫెలోస్.